ఈ బిఎఫ్ స్కిన్నర్ అనేట ఆయన మనోవైజ్ఞానికుడు. భాషా శాస్త్రవేత్తలకు మనోవిజ్ఞాన శాస్త్రానికి ఈయన అనుసంధానం చేసే ప్రయత్నం చేసిండనమాట. ఈ జంతువుల మీద ప్రయోగాలు చేసి అభ్యసన సూత్రాలను ఈయన చెప్పడం జరిగింది. అభ్యసన సిద్ధాంతానికి సంబంధించిన దీంట్లో ఎలుకతోని మరియు ఈ పావురంతోని ఈయన ప్రయోగాలు చేయడం జరిగింది. దీంట్లో నిబంధిత ప్రేరణ, నిబంధిత స్పందన అనేటువంటిది మనకు ఈ సిద్ధాంతంలో కనిపిస్తూ ఉంటుంది. ఈ ప్రయోగం ఏమిటి అంటే, ఎలుకను ఒక బోనులో ఉంచాడు. ఆ బోనులో దానికి ఆకలైనప్పుడు అటు ఇటు తిరిగితే అనుకోకుండా ఒక మీట మీద కాలు వేసింది. కాలు వేసినప్పుడు దానికి ఆహారం వచ్చి ఆ బాక్స్ లో పడింది. అది అనుకోకుండా తిరిగింది. అంటే దీన్ని మనం నిన్న చెప్పుకున్నాము. ఈ పావురం యొక్క ప్రయోగం కానీ ఎలుక యొక్క ప్రయోగం కానీ మనం చూస్తే అయత్నంగా అవి అంటే ప్రయత్నపూర్వకంగా చేయకున్నా కూడా వాటికి ఒక రకమైనటువంటి ఫలితం లభించింది. తర్వాత ఆ ప్రయత్నం ద్వారా అవి మళ్ళీ దాన్ని పునరావృతం చేసి ఆహారాన్ని పొందే ప్రయత్నం చేసింది. ఇక్కడ మీట నొక్కడం అనేటువంటిది నిబంధిత ప్రేరణ. మీట అనేది నిబంధిత ప్రేరణ. మీట కనిపిస్తే ప్రేరణ లభించింది. ఆ మీట నొక్కితేనే ఆహారం వస్తుంది అనేటువంటిది నిబంధిత స్పందన. ఆహారం రావడము, దాన్ని తినడం అనేటువంటిది నిర్నిబంధిత స్పందన కింద మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే దీంట్లో ఈ స్కిన్నర్ సంబంధించినటువంటి ఉపగమం లోపల ఈయన చెప్పినటువంటి విషయాలు ఏంటంటే, ప్రతి ఒక్క స్పందనకు అనేక రకాలైనటువంటి ప్రేరణలు ఉంటాయి అని చెప్పేసి అన్నాడు. అదే భాషాధ్యయన పద్ధతిలో కూడా ఈ నిబంధిత ప్రేరణ లేదా నిబంధిత స్పందనలు ప్రభావం చేస్తాయి అనేటువంటి విషయాన్ని చెప్పి, శాబ్దిక ప్రవర్తనకు సంబంధించిన పలు మౌలిక సంబంధాలు దీంట్లో ఉంటాయనేటువంటి విషయం కూడా చెప్పాడు. ఈ స్కిన్నర్కి సంబంధించినటువంటి విషయాల్లో పరిసరాలు వ్యక్తిని ప్రభావితం చేస్తాయి. ఏ విధంగానైతే ఈ ఎలుక ప్రయోగంలో ఆ పరిసరాల్లో ఉన్నటువంటి మీటను నొక్కడము అనేటువంటిది ఆ పరిసరాలను పరిశీలన చేసినటువంటి ఎలుక ఎట్లయితే నొక్కిందో, అట్లా భాష నేర్చుకునేటప్పుడు కూడా పరిసరాలు మనల్ని ప్రభావితం చేస్తాయి. పరిసరాలు మన యొక్క అభ్యసనలో తమ యొక్క ప్రభావాన్ని చూపిస్తాయి అనేటువంటి విషయాన్ని స్కిన్నర్ చెప్పడం జరిగింది. తర్వాత ఈ స్కిన్నర్ చెప్పినటువంటి ఈ ఉపగమం లోపల, ఈ పద్ధతి లోపల ఒక 7 విషయాలను ఈయన వివరించడం జరిగింది. అసలు ఇది ఎట్లా పనిచేస్తుంది అనేటువంటి వెర్బల్ బిహేవియర్ అనేటువంటి గ్రంథాన్ని స్కిన్నర్ రాసిండు. ఈ గ్రంథంలో ఈయన శాబ్దిక ప్రవర్తనల గురించి చెప్పిండు. దాంట్లో ఒక ప్రవర్తన ఏమిటి అంటే, ఆజ్ఞలు ఆజ్ఞా రూపంలో ఉంటాయి అని. అంటే మనం శబ్దాలని ఉచ్చరించేటప్పుడు కానీ మాట్లాడేటప్పుడు కానీ ఆజ్ఞా రూపంలో ఉంటాయి. ఉదాహరణకి ఉండండి అన్నారనుకో, అప్పుడు అక్కడ ఎవరో తన కోసం ఎదురు చూస్తున్నారు లేదా ఎదురు చూడాలి అనే ఆశ ఉంటుంది. తర్వాత గప్చుప్ అలర్ చేయకండి అని ఇట్లాంటి మాటలు మాట్లాడినప్పుడు కూడా ఆజ్ఞగా మనకు కనిపిస్తుంది అని చెప్పేసి, ఈ ఆజ్ఞా రూపంలోనే ప్రశ్నించడము లేదా సలహాలు ఇవ్వడము, అనుమతించడము, హెచ్చరించడము, పిలవటము, అప్పగించడము, ముఖస్థుతి, పొగడత, ఇవన్నీ కూడా దాంట్లో ఉంటాయి అని చెప్పేసి అంటాం. మనం 6వ తరగతి 7వ తరగతి పుస్తకాల్లో చూసినట్లయితే కొన్ని రకాల వాక్యాలు మనకు కనిపిస్తాయి. ఆ వాక్యాలలో ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయి అన్నమాట. ఈ శాబ్దిక ప్రవర్తన కారణంగా అట్లాంటి వాక్యాలు వచ్చాయని గ్రామర్లో రాసుకోవడం జరిగింది. తర్వాత ప్రతిధ్వని సంబంధిత ప్రవర్తన ఉంటుంది అని చెప్పేసి, మనం చిన్న పిల్లల్ని చూస్తాం. ఏదైనా ఒక వింత శబ్దం రాగానే ఆ వింత శబ్దాన్ని మళ్ళీ వాళ్ళు పునరావృతం చేసే ప్రయత్నం చేస్తారు, అనుకరించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అట్లా ఒక పిల్లి మ్యావ్ అంటే పిల్లలు కూడా మళ్ళీ మ్యావ్ అనడము, ఎవరైనా తిని అని త్రేంచితే
పిల్లలు కూడా అట్లా చేస్తూ ఉంటారు. ఇది ధ్వని అనేటువంటిది ప్రేరణ అయితే ఆ ధ్వనియే మళ్ళీ ప్రతిస్పందనగా కూడా వస్తుంది అనేటువంటిది ఇది ప్రతిధ్వని సంబంధిత ప్రవర్తన అనేటువంటి విషయాన్ని ఇక్కడ స్కిన్నర్ చెప్పడం జరిగింది. తర్వాత పాఠ విషయం లేదా విషయానికి సంబంధించినటువంటి కంటెంట్కి సంబంధించినటువంటి ప్రవర్తన చిత్రాల ద్వారా అక్షర రూపాల ద్వారా లభిస్తుంది అని చెప్పేసి ఇక్కడ చెప్పాడు. అంటే మనం కొన్ని బొమ్మల్ని చూసినప్పుడు ఆ బొమ్మల్లో ఉన్నటువంటి విషయాల్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. అట్నే మనం రాసే అక్షరాలు కూడా అవి కూడా ఒక రకమైనటువంటి చిత్రాలుగానే ఉంటాయి కాబట్టి వాటిని కూడా శాబ్దిక ప్రవర్తనగా మనకు స్కిన్నర్ చెప్పడం జరిగింది. దీంట్లో ఈ ప్రవర్తనని ప్రభావితం చేయడం కోసము లేదా మంచిగా మార్చడం కోసము దృష్టలేఖనం అంటే చూచిరాత, ఉక్తలేఖనం అంటే డిక్టేషన్ ఇట్లాంటి కార్యకలాపాలను ఇవ్వడం ద్వారా చిన్నపిల్లల్లో భాషా జ్ఞానాన్ని పెంచొచ్చు అనేటువంటి సలహా ఇతను ఇచ్చారు. తర్వాత అంతర్శాబ్దిక ప్రవర్తన అని చెప్పేసి అన్నాడు. అంతర్శాబ్దిక ప్రవర్తన అంటే ఏంటంటే అంతర్గతంగా ఒక మీనింగ్ ఉంటుంది, ఆ అర్థానికి లేదా ఇక్కడ శబ్దము ప్రేరణ అయితే దాని అర్థము స్పందనగా ఉంటుంది. ఇప్పుడు ఢిల్లీ అనగానే మనకు మన దేశం యొక్క రాజధాని అనేది గుర్తొస్తుంది. అంటే దానికి దీనికి ఒక రకమైనటువంటి సంబంధం ఉంటది అనేటువంటి విషయాన్ని గమనించాలి. దీన్ని అంతర్శాబ్దిక ప్రవర్తన అనే విషయాన్ని చెప్పడం జరిగింది. తర్వాత ఈ అంతర్శాబ్దిక ప్రవర్తన అనేటువంటిది వేరే వేరే భాషల్ని నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. ఒక భాష నుంచి ఇంకొక భాషలోకి ఏదైనా సమాచారాన్ని అనువాదం చేయడం కోసం కూడా ఈ ప్రవర్తన ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. తర్వాత చాతుర్య విన్యాసము, చాతుర్య విన్యాసానికి చాతుర్య ప్రవర్తనకు సంబంధించింది ఏంటంటే భౌతిక అంశాలు ఇక్కడ ప్రేరణను ఇస్తాయి అనేటువంటి విషయాన్ని చెప్పిండు. ఒక సన్నివేశానికి గల లక్షణాలు ఒక నిర్ణీత స్పందనకు కారణమవుతాయి అనేటువంటి మాట చెప్పిండు. అంటే పిల్లలు ఏదైనా వస్తువుల్ని లేదా రంగుల్ని గుర్తుపట్టంగానే మనము మెచ్చుకుంటే వాళ్ళ లోపల పునర్బలనం లభించి ఆ విషయం వాళ్ళు బాగా అర్థం చేసుకోగలుగుతారు అనేటువంటి విషయము. అంటే మెచ్చుకోవడము అనేటువంటిది ఇక్కడ వాళ్ళ పునర్బలనానికి అంటే వాళ్ళ అభ్యసన స్థాయిని పెంచడానికి ఉపయోగపడుతుంది అనే విషయం గమనించాలి. తర్వాత శ్రోతల ప్రవర్తన కూడా మన యొక్క భాష అభ్యసనలో బోధనలో ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పిండు. శాబ్దిక ప్రవర్తనల్లో శ్రోతల ప్రవర్తన కూడా ఒకటి. మనకి పాఠం మీరు ఎక్కువ మంది ఉన్నారు అనుకోండి, ఇవాళ 30 మంది అటెండ్ అయ్యారు క్లాస్, అరే 30 మంది ఉన్నారు కదా ఇంకొంచెం మంచిగా చెప్పాలనేటువంటి ఉత్సాహం నాలో వస్తుంది. నిన్న 2-3 స్టార్టింగ్ లో ఉన్నారు, తర్వాత 16 మంది వరకు వచ్చారు, అరే 2-3 ఉన్నారు కదా అనేటువంటి ఒక ఫీలింగ్ వస్తుంది. కానీ మళ్ళీ యూట్యూబ్ లో పెడతారని వచ్చే ఉద్దేశంతో నేను క్లాస్ పూర్తిగా ఎక్కువ మంది ఉన్నట్టుగా చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే శ్రోతలు సైలెంట్ గా ఉన్నారు, వింటున్నారు అనుకోండి, మనకు క్లాస్ చెప్పబుద్ధి అవుతుంది. అట్లా కాకుండా డిస్టర్బ్ చేస్తున్నారు అనుకోండి, క్లాస్ చెప్పబుద్ధి కాదు. చెప్పిన విషయాలని శ్రోతలు అర్థం చేసుకొని దాని వాళ్ళ ప్రవర్తనలో మార్పు తెచ్చుకున్నారు అనుకోండి, అప్పుడు క్లాస్ అంటే ఆ విషయం మళ్ళీ చెప్పబుద్ధి అవుతుంది. వీడికి చెప్పినా లాభం లేదు అనుకున్నప్పుడు చెప్పబుద్ధి కాదు. ఇదే ఇప్పుడు క్లాస్ చెప్పేటప్పుడు మనం ఎట్లా అయితే ఫీల్ అవుతున్నామో భాష అభ్యసన లేదా భాష బోధనకు సంబంధించి భాషను అభ్యసన చేసేటువంటి సందర్భంలో పునర్బలనం లభిస్తే, ఎదుటి మంచి శ్రోత లభిస్తే మంచి వక్తగా తయారయ్యే అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకు స్కిన్నర్ చెప్పడం జరిగింది. తర్వాత స్వీయాశ్రిత ప్రవర్తన అంటే ఈ వక్త శ్రోత కుదుర్చుకున్నటువంటి ఒక ప్రత్యేక ఒప్పందము అని చెప్పేసి అన్నాడు. స్వీయాశ్రిత ప్రవర్తన అంటే నేను ఒక పదంని ఉచ్చరించినప్పుడు దాని అర్థం మీకు తెలిసిందనుకో, ఆ అర్థాన్ని నేనే అర్థంతో ఉపయోగించానో మీరు కూడా అదే అర్థంతో అర్థం చేసుకుంటే దానికి ఒక ఒప్పందం అనేది ఉంటుంది. ఉదాహరణకి అమ్మ అనే పదం ఉన్నదనుకోండి, అమ్మ అనే పదాన్ని నేను ఉపయోగించినప్పుడు అమ్మ అనే మీనింగ్ తోనే మీరు తీసుకుంటే
అది స్వీయాశ్రిత ఒప్పందం లాగా, అంటే నేను చెప్పిన దానికి మీరు విన్నదానికి దాన్ని ఏమంటారు, భాష ఏదైతే పని చేయాలనో ఆ పని జరిగినట్టుగా భావిస్తాం. అట్లా కాకుండా వేరే అర్థాన్ని తీసుకున్నారనుకోండి, అప్పుడు నేను ఒక అర్థంలో వాక్యాన్ని చెప్తే మీరు ఇంకొక అర్థంలో తీసుకుంటే ఆ భాష తన యొక్క నా భావ ప్రసారణ అనేటువంటి లక్ష్యాన్ని మీకు చేర్చలేకపోయింది అన్నట్టు. అంటే ఇక్కడ ఏ భాష అయినా కూడా వక్త శ్రోత ఇద్దరికి ఒక పదం పైన ఒకే రకమైనటువంటి అవగాహన ఉంటుంది అని చెప్పడం ఈ స్కిన్నర్ యొక్క ఉద్దేశ్యంగా మనం ఇక్కడ భావించాల్సి ఉంటుంది. ఈ స్కిన్నర్ తర్వాత ఈ మిగతా వాళ్ళు కూడా వీటి మీద పరిశోధనలు చేశారు. వాళ్ళల్లో ఈ మోవర్ అనేట ఒక ఆయన ఉన్నాడు. ఈయన 4 విధాలుగా భాషను విభజించి చెప్పడం జరిగింది. తర్వాత స్కిన్నర్ ప్రవర్తనవాదాన్ని కూడా ప్రవేశపెట్టడం ద్వారా ఈ ప్రవర్తనవాదము మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క దాన్ని ఏమంటారు ఇంటర్ఫియరెన్స్ ని స్వీకరించింది అని. అంటే మనోవిజ్ఞాన శాస్త్రము మరియు భాషా శాస్త్రం, ఇవి రెండు కూడా ఇంటర్లింక్డ్ అయ్యి కొన్ని స్కిన్నర్ చెప్పినటువంటి విషయాలను మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు అంగీకరించకపోయినప్పటికీ చర్చ మాత్రము మొదలైంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాల్సి ఉంటుంది. తర్వాత బ్లూమ్స్ ఫీల్డ్ అనేట ఆయన ప్రతిపాదించినటువంటి మానసిక వాదము కూడా ఈ చర్చ ఫలితంగా వచ్చింది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఈ మానసిక వాదాన్ని ట్వాడెల్ అనేట ఆయన మెదడుకు సంబంధించిన భాష ప్రక్రియ పరిశీలనకు లోబడి ఉంటుంది అని చెప్పేసి భావించారు. అట్లా ఇంకా కొంతమంది ఈ మానసిక భాషకు సంబంధించినటువంటి సూత్రాలని చర్చని చేయడం జరిగింది. సో ఇది మనకి స్కిన్నర్ చెప్పినటువంటి ప్రవర్తనవాద ఉపగమానికి సంబంధించినటువంటి విషయం అయితే, ఈ నోమ్ చామ్స్కీ అనేట ఆయన హేతువాద ఉపగమాన్ని చెప్పిండు. అంటే ఇతడు చెప్పింది పరిసరాలు ఇవన్నిటి ద్వారా వస్తుంది అనేటువంటి విషయాలని పరిశీలన ద్వారా వస్తుంది, అనుకరణ ద్వారా వస్తుంది, అసంకల్పిత ప్రతిచర్య ద్వారా వస్తుంది అనేటువంటి విషయాన్ని అంతా కూడా స్కిన్నర్ చెప్తే, నోమ్ చామ్స్కీ చెప్పినటువంటి దాంట్లో ప్రధానమైనది ఏమిటి అంటే మనిషికి ఇన్నర్గానే భాషకు సంబంధించినటువంటి విషయం ఉంటుంది. ఆ విషయాలకి సమాజం నుంచి ప్రేరణ వస్తే గనక ఆ సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు ప్రేరణగా ఉంటే భాష వస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్పిండు. తర్వాత ఈ నోమ్ చామ్స్కీ చెప్పిన దాంట్లో ప్రధానమైనటువంటిది ఏంటంటే జంతువుల యొక్క ప్రవర్తన మనుషుల ప్రవర్తనకు భిన్నంగా ఉంటుంది, కాబట్టి జంతువుల యొక్క అభ్యసన సూత్రాలని మనుషుల పైన ప్రయోగించడం కరెక్ట్ కాదు అనేటువంటి విషయాన్ని ఇతడు చెప్పింది. ఈ చామ్స్కీ పరిశోధనల కారణంగా ఇటు తత్వశాస్త్రము మనోవిజ్ఞాన శాస్త్రం కూడా ప్రభావితమయ్యి వాటి యొక్క ప్రభావాన్ని భాషా శాస్త్రం పైన చూపించాయి అనేటువంటి విషయాన్ని చెప్పాలి. మరి ఈ జంతువుల ప్రవర్తనకు మనుషుల ప్రవర్తనకు తేడా ఉంటుంది అని చామ్స్కీ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే జంతువుల యొక్క ధ్వనులు చాలా పరిమితంగా ఉంటాయి, కానీ మనిషి యొక్క ధ్వనులు అనంతంగా ఉంటుంది, మనుషుల యొక్క భాష అనంతంగా ఉంటుంది. జంతువుల యొక్క ప్రతిభ, దాని యొక్క మెదడు పనిచేసేటువంటి జ్ఞానశక్తి చాలా పరిమితంగా ఉంటుంది, కానీ మానవుల యొక్క ప్రతిభ అపరిమితంగా అనంతంగా ఉంటుంది. కాబట్టి వాటిని మనము జంతువుల ప్రవర్తనను మానవులకు అనుసంధానం చేయడము అన్వయించడము కరెక్ట్ కాదు అనేటువంటి విషయాన్ని నోమ్ చామ్స్కీ ఇక్కడ చెప్పడం జరిగింది. తర్వాత ఈయన చెప్పిన సూత్రాల్లో ఇందాక చెప్పినట్టుగా ప్రధానమైనది ఏమిటి అంటే పిల్లలు సహజంగా భాషను నేర్చుకుంటారు, వాళ్ళ లోపల ఇన్నర్గానే, అంటే పిల్లలు ఇన్నర్గా భాషా శక్తి వాళ్ళ లోపల ఉంటుంది, పరిసరాల యొక్క
ప్రభావం కారణంగా, ఆలంబన కారణంగా వాళ్ళ లోపల భాష ఆటోమేటిక్ వస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్పి, నిన్న ఈ హేతువాద సిద్ధాంతాన్ని గురించి, విశ్వ వ్యాకరణం గురించి, సార్వత్రిక వ్యాకరణం గురించి నిన్న చెప్పినాము. అట్లా ఆ సార్వత్రిక వ్యాకరణము, విశ్వ వ్యాకరణం ఏదైతే ఉందో దాన్ని మనం అబ్జర్వ్ చేస్తే ప్రపంచంలో మనిషి ఎక్కడ పుట్టినా, ఏ భాష నేర్చుకున్నా ఒకే రకమైనటువంటి వ్యాకరణ సూత్రాలు కొన్ని ఉన్నాయి, వాటినే పాటిస్తాడు అనేటువంటి విషయంలో చెప్పడం జరిగింది. తర్వాత ఈ భాషా శాస్త్రం మనస్తత్వ శాస్త్రంలో భాగము అనేటువంటి విషయాన్ని చెప్పి, లింగ్విస్టిక్స్ కి అటు సైకాలజీకి ముడిపెట్టినటువంటి మేధావి ఇతడు. కాబట్టి ఈయన చెప్పినటువంటి వాటి కారణంగా భాష అంటే పిల్లలు సహజంగా నేర్చుకునేటువంటి భాషకి సమాజంలో ఉండేటువంటి పరిస్థితులు ప్రభావాన్ని చూపిస్తే సరిపోతుంది, ఆలంబనగా ఉంటే సరిపోతుంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ నేర్చుకోవాలి. భాషలో మనస్తత్వ శాస్త్రం కూడా పనిచేస్తుంది అనేటువంటి చెప్పినటువంటి వ్యక్తి. ఫస్ట్ మనం స్కిన్నర్ గురించి నేర్చుకున్నటువంటి సూత్రాలు అనుభవవాదానికి సంబంధించినటువంటి సూత్రము, ఈ నోమ్ చామ్స్కీ చెప్పినటువంటి సూత్రం ఏమో హేతువాదానికి సంబంధించినటువంటి సూత్రం. ఈ రెండింటి మధ్య తేడా ఏముంది అనేటువంటి విషయాన్ని గమనిస్తే గనక, జ్ఞాన సంపద జ్ఞానేంద్రియాల సహాయంతో జరుగుతుంది. ఇది అనుభవవాదం చెప్తుంది. అనుభవం ద్వారా వీళ్ళు భాషని పొందుతారు అని చెప్పేసి అనుభవవాదం చెప్తే, హేతువాదం ఏం చెప్తుంది? మనిషి పుట్టుకతోనే భాషా జ్ఞానాన్ని పొంది ఉంటారు, సమాజం కేవలం ప్రేరణ మాత్రమే ఇస్తుంది అని చెప్తారనమాట. ఈ జన్మతః జ్ఞానం సంక్రమిస్తుంది అనేటువంటి విషయాన్ని హేతువాదులు చెప్తారు. ఈ చామ్స్కీ ప్రతిపాదించినటువంటి హేతువాదం ఏదైతే ఉందో, ఇవాళ సమాజంలో నాస్తిక హేతువాదం అని ఒకటి ఉంది. హేతు అంటే కారణం. మేము హేతువాదులం అని సమాజంలో చాలా మంది మన పేపర్లలో, టీవీలో కూడా కనిపిస్తుంటారు హేతువాదులు అని చెప్పి. ఉదాహరణకి జన విజ్ఞాన వేదిక లాంటి సంస్థల్లో పనిచేసేటువంటి వాళ్ళు. ఆ హేతువాదానికి ఈ భాషలో చామ్స్కీ చెప్పినటువంటి హేతువాదానికి అసలు సంబంధం లేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పాడు. హేతుబద్ధ జీవిగా రూపొందడానికి ఉపయోగించే పద్ధతులన్నీ మనిషికే అలవడతాయి అనేటువంటి విషయాన్ని మాత్రమే ఈ హేతువాదము చెప్తుంది. ఈ హేతువాదులు విశ్వ వ్యాకరణాన్ని చూపించి సమాజం అంతా కూడా ఒకే రకంగా ఆలోచిస్తుంది అనేటువంటి విషయాన్ని, ఒకే రకమైనటువంటి భాష నేర్చుకుంటుంది అనేటువంటి విషయాన్ని మనకు చెప్పడం జరిగింది. తర్వాత నోమ్ చామ్స్కీ అనేట ఆయన పరివర్తన వ్యాకరణము ట్రాన్సిషన్ లో చెప్పే విషయం, ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఏంటి అంటే, భాషా వ్యాకరణ సాధారణంగా ఆ భాషకే పరిమితం కాదు. అంటే ఒక భాషకు సంబంధించినటువంటి వ్యాకరణము ఆ భాషకే పరిమితం అయితే వ్యాకరణం, కానీ భాషా సూత్రాలు మాత్రం అన్ని భాషలకు వర్తిస్తాయి. గ్రామర్ వేరు, లింగ్విస్టిక్స్ వేరు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. భాషా శాస్త్రము, వ్యాకరణము ఇవి రెండు వాక్యాల సముదాయాన్ని, పద్ధతులను అందిస్తాయి అని చెప్తూ, వ్యాకరణమేమో పర్టికులర్ భాషకు మాత్రమే పనిచేస్తే భాషా శాస్త్రము ప్రపంచంలో ఉన్న అన్ని భాషలకు వర్తిస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఈయన ఏం చెప్పాడు అని అంటే, ప్రతి మనిషికి తనదైన ఒక వ్యాకరణం ఉంటుంది, దాన్ని ఆయన మనోవ్యాకరణము అని చెప్పేసి అన్నాడు. ఈ మనోవ్యాకరణము గుప్తంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా చెప్పిండు. అంటే మనస్సు లోపల ఏదైనా భాష మాట్లాడేటప్పుడు వాక్యాన్ని ఎట్లా మాట్లాడాలి అనేటువంటి విషయం ప్రతి వ్యక్తి కూడా తన మనసులో కాబట్టి అది కూడా ఒక వ్యాకరణమే అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. తర్వాత ఈ మానసికంగా ఉన్నటువంటి వ్యాకరణం ఏదైతే ఉందో అది గుప్తమైనటువంటిది. భౌతిక వ్యాకరణము మనం చెప్పుకునేటువంటి వ్యాకరణం ఏదైతే ఉందో అది వ్యక్తమైన వ్యాకరణము అని చెప్పేసి అన్నారు. మాట్లాడేటప్పుడు బాల వ్యాకరణంలో ఉన్నటువంటి సూత్రాలను గుర్తు తెచ్చుకొని ఎవరు మాట్లాడరు, కానీ మాట్లాడుతూ ఉంటారు. అట్లా మాట్లాడేదాన్ని మానసికమైన వ్యాకరణము అని, ఈ లిఖిత పూర్వకంగా ఉన్నటువంటి బాల వ్యాకరణం మొదలైనటువంటి వ్యాకరణాలని భౌతిక వ్యాకరణము అని చెప్పేసి అంటారు. ఈ మనోవ్యాకరణము లేదా వ్యాకరణం అనే అర్థమే చాలా విస్తృతమైనటువంటి అర్థంగా దీంట్లో తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనకు ఎవరు
నోమ్ చామ్స్కీ చెప్పడం జరిగింది. ఈ పరివర్తన వ్యాకరణంలో ఆధునిక భాషలో ఒక రకం నిర్మాణం గల వాక్యాల నుండి ఇతర వాక్యాలను సాధించే శిల్పాన్ని తెలిపేది పరివర్తన వ్యాకరణము అని చెప్పాడు అనమాట. దీంట్లో గుప్త నిర్మాణము, వ్యక్త నిర్మాణము అని చెప్పేసి, తర్వాత అంతర్నిర్మాణము, బహిర్నిర్మాణము అని చెప్పేసి, అమూర్త లేదా అవ్యక్త నిర్మాణాలు ఉంటాయి అని చెప్పేసి చెప్పిండు. ఈ గుప్త నిర్మాణానికి వ్యక్త నిర్మాణానికి కూడా సమానమైనటువంటి ప్రాధాన్యం ఉంటుంది అనేటువంటి విషయాలు చెప్పాడు. ఇక్కడ మనకు పుస్తకంలో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. గుట్కా తినకండి, మీరు గుట్కా తినకండి, గుట్కా తినొద్దు అనేటువంటి 3 వాక్యాలు ఇచ్చారు. దాని యొక్క పైన మీనింగ్ మాత్రం ఒకే రకంగా ఉన్నప్పటికీ దీంట్లో గుట్కా తినకండి, గుట్కా తినొద్దు అనేటువంటి వాక్యాల్లో మీరు అనేటువంటి శబ్దం లేదు, మీరు అనే పదం లేదు. కానీ అంతర్గతంగా మీరు అనేటువంటిది మనము దాంట్లో ఉన్నట్టుగానే భావించి అర్థం చేసుకుంటాం. ఇట్లా వ్యక్త నిర్మాణంలో గల వాక్యాలను గుప్త నిర్మాణ వాక్యాల నుండి పరివర్తన సూత్రాలను ఆపాదించడం ద్వారా సాధించవచ్చునని ఈ భాషా శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. కాబట్టి ఒక వాక్యాన్ని విన్నప్పుడు శ్రోత దాని లోతును కూడా అర్థం చేసుకుంటే అది గుప్త నిర్మాణము అని చెప్పొచ్చు. అంటే నేను ఒక మాట చెప్పాను అంటే, నేను ఇందాక పాఠం చెప్తూ శ్రోత యొక్క ప్రతిస్పందన కూడా వక్త పైన ఉంటుంది అని చెప్పాను. మీరు బాగా అల్లరి చేస్తున్నారు అనుకోండి, నేను పాఠం చెప్పలేదు అని చెప్పాను. లేదు నిన్న తక్కువ మంది వచ్చారు కాబట్టి కొంచెం డల్ గా ఉన్నాయి, ఇవాళ 31 మంది వచ్చారు కాబట్టి ఎక్కువ ఉన్నా అనేటువంటి మాట చెప్పడం వల్ల చెప్పేటప్పుడు ఇది నేను చెప్పాను. కానీ వేరే వాళ్ళు ఏమనుకున్నారు, అరే సార్కు డిస్టర్బ్ చేస్తే క్లాసు డిస్టర్బ్ అవుతుంది, ఫ్లో పోతుంది అనేటువంటి విషయంతో అందరూ మ్యూట్ చేసుకున్నారు. అప్పటిదాకా కొందరు అన్మ్యూట్ చేసుకున్నా కూడా మ్యూట్ అయిపోయారు. అంటే అర్థం ఏమిటి అంటే, నేను చెప్పినది మీరు అందరూ మ్యూట్ లో ఉండండి అని ఇంతకు డైరెక్ట్ చెప్పినా మళ్ళీ నేను చెప్పే పాఠం పైన దాని ప్రభావం ఉంటుంది అనేసరికి మీ ప్రవర్తనలో మార్పు వచ్చింది కొంతమంది. కాబట్టి ఇది కూడా అంటే ఇది గుప్తంగా నేను మీకు చెప్పలేదు, మీరు కూడా అది వినలేదు, బట్ దాన్ని మీరు అమలు చేశారు. ఇట్లా ఒక వాక్యాన్ని విన్నప్పుడు శ్రోత దాని లోతును అర్థం చేసుకునేందుకు ఉపయోగపడేటువంటిది గుప్త నిర్మాణము. లేదా విన్న వాక్యాన్ని విన్నట్టుగానే అర్థం చేసుకుంటే అది వ్యక్త నిర్మాణము అని చెప్పేసి అన్నారు. ఈ పరివర్తన వ్యాకరణాన్ని ఉత్పాదక వ్యాకరణము అని కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ దీంట్లో సంశ్లిష్ట వాక్యాలు, సంయుక్త వాక్యాలు ఎట్లా నిర్మాణం అవుతాయి అనేటువంటి విషయాల్ని మనం ఇక్కడ చర్చించడం జరుగుతుంది. తర్వాత ధ్వనుల యొక్క ఉత్పత్తి ఎలా ఉంటుంది, వాటిని ఎలా మనము ఉచ్చరిస్తాము అనేటువంటి విషయాలతో పాటు గ్రామర్కి, వ్యాకరణానికి, ఆ ధ్వని ఉత్పత్తికి సంబంధించినటువంటి సూత్రాలను కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. తర్వాత ఈ పరివర్తన వ్యాకరణానికి సంబంధించి నోమ్ చామ్స్కీయే మొదటివాడా ఈ విషయాన్ని ప్రవేశపెట్టింది అని అంటే కాదు. భారతదేశంలో క్రీస్తు పూర్వం 6వ శతాబ్దానికి సంబంధించినటువంటి పాణిని మహర్షి అష్టాధ్యాయం రాశాడు. దాంట్లో కూడా ఈ పరివర్తన వ్యాకరణానికి సంబంధించినటువంటి సూత్రాలు ఉన్నాయి. అవి ప్లస్ ఈ పరివర్తన వ్యాకరణానికి దగ్గర సంబంధం ఉంది. అంటే భారతదేశంలో క్రీస్తు పూర్వమే భాష గురించిన విస్తృతమైనటువంటి చర్చ జరిగింది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత భాషకు సంబంధించి అధ్యయన సిద్ధాంతాలు ఏమున్నాయి, ఈ అధ్యయన సిద్ధాంతాలు ఈ భాషా బోధనకు ఎలా ఉపయోగపడతాయి అనేటువంటి విషయాలని తెలుసుకుంటే ఈ పాఠం పూర్తవుతుంది. ఎందుకు భాషా శాస్త్రాన్ని భాషా బోధనలో లేదా భాష అధ్యయనలో నేర్చుకోవాలి అంటే, ప్రతి భాషలో ఆదాన ప్రదానాలు అనేవి ఉంటాయి. ఆదాన ప్రదానాలు అని అంటే ఏమిటి, మన భాష నుంచి కొన్ని పదాలు ఇతర భాషలోకి వెళ్ళడాన్ని ప్రధానం అంటారు, ఇతర భాషా పదాలు మన భాషలోకి రావడాన్ని ఆదానము అని చెప్పేసి అంటారు. ఈ ఆదాన ప్రదానాలు అనేటువంటివి అన్ని భాషలకు సర్వసాధారణంగానే ఉంటాయి అనేటువంటి విషయం మనం గమనించాలి. ఇది అనివార్యంగా జరుగుతూ ఉంటుంది. వివిధ
ప్రపంచ అంటే మనిషి ఒకే భాషతో ఈరోజు జీవించలేడు, అనేక భాషల్ని నేర్చుకోవాల్సి వస్తుంది. అనేక భాషల్ని నేర్చుకునేటప్పుడు ఒక భాషలో ఉన్నటువంటి జ్ఞానాన్ని అనువదించుకునే అవకాశం అవసరం ఉంటుంది. తర్వాత భాషా బోధన కోసం కూడా ప్రథమ భాష కానీ, ద్వితీయ భాష, తృతీయ భాష, ఇట్లా ఈ భాషా బోధనలో భాషా శాస్త్రానికి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకుంటే మరింత ఉపయోగకరంగా భాషను బోధించవచ్చు అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. తర్వాత వివిధ ప్రక్రియలు మనం చూస్తూ ఉంటాం. రచన, ఆధునిక రచన భాష కావచ్చు, ప్రసార మాధ్యమాల కోసం రాసే భాష కావచ్చు, నిత్య వ్యవహారంలో మనం ఉపయోగించే భాష కావచ్చు, కొన్ని ప్రత్యేక వ్యవహారాల్లో, విశిష్ట వ్యవహారాల్లో ఉపయోగించే భాష, మనం మాట్లాడే భాషనే ఇన్ని రకాలుగా మారుతూ ఉంటే కావ్య భాష, మాండలిక భాష, ఇట్లా అనేక రకాలైనటువంటి భాషలు, వాటి యొక్క శైలి, ఈ విషయాలు కూడా తెలుసుకున్నట్లయితే భాషా బోధన లేదా భాషా అభ్యసనలో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ విషయాలన్నింటినీ భాషా శాస్త్రం చెప్తుంది అనేటువంటి విషయం మనం గమనించాలి. తర్వాత వివిధ రకాలైనటువంటి నిఘంటువులు మనకు దొరుకుతూ ఉన్నాయి. తులనాత్మక కోశాలు, కావ్య భాషకు సంబంధించినటువంటి పదాలు, విశేష నామాలు, సంగ్రహీకృత నామ నిఘంటువులు, విలోమక్రమ నిఘంటువులు, పదజ్ఞాపిక కోశాలు, ఇట్లా అనేక రకాలైనటువంటి నిఘంటువులు మనకు ఉన్నాయి. అటువంటి నిఘంటువులను కూడా పరిశీలించడం కోసం మనకు భాష ఉపయోగపడుతుంది, భాషా శాస్త్రం ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. మరి భాషా శాస్త్రం పాతది, ఎప్పుడో పుట్టింది, అప్పుడే నేర్చుకుంటే సరిపోతుందా అంటే అది కూడా కాదు. భాషా శాస్త్రం ఎంత పాతది అంటే మానవుడు ఎంత ప్రాచీన కాలానికి చెందినటువంటి వాడో భాష కూడా అంత ప్రాచీన కాలానికి సంబంధించినటువంటిది. మానవుడు ఎంత నవీనుడో భాష సిద్ధాంతాలు, భాషా శాస్త్ర సిద్ధాంతాలు కూడా అంత నవీనమైనవి. అంటే మనుషులు పెరుగుతున్న కొద్దీ, సాంకేతికత పెరుగుతున్న కొద్దీ, మనుషుల యొక్క పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ కొత్త కొత్త భాషా సిద్ధాంతాలు వస్తూనే ఉన్నాయి. ఆ సిద్ధాంతాల యొక్క అధ్యయనం మనం చేయడం ద్వారా భాష అభివృద్ధికి మనం కృషి చేసినటువంటి వాళ్ళం అవుతాము అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి.